ఇది బడ్జెట్ బుక్ 2023 ప్రతి సంవత్సరం ఇట్లే చేసినాం. అంటే ఏ విధంగా చేసినాము? వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎంత? 21,000 బడ్జెట్ ఇయర్ 2023-24 21,434 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా 4,020 కోట్లు. జగనన్న విద్యా దీవెన 2,841 కోటి. జగనన్న వసతి దీవెన 2,200 కోట్లు. వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన 1,600 కోట్లు. వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 700 కోట్లు. వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 300 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం 550 కోట్లు. వైఎస్ఆర్ జగనన్న తోడు 350 కోట్లు. చదువుకుంటూ వస్తే లాస్ట్కు వైఎస్ఆర్ ఆసరా అక్క చెల్లెమ్మలకు 6,700 కోట్లు. వైఎస్ఆర్ చేయూత అక్క చెల్లెమ్మలకు 5,000 కోట్లు. అమ్మ ఒడి 6,500 కోట్లు. నీట్గా రాసినాం కదండి. ఎంతండి ఖర్చు పెట్టిండేది? ఒక్క జగనన్న అమ్మఒడికి 5 సంవత్సరాలకు గాను 26,067 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసాకు 34,378 కోట్లు. అసలు లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే జగనన్న అమ్మఒడికి 44,48,865 లబ్ధిదారులు. రైతు భరోసాకు 53,58,366 రైతు సోదరులు. చేయూతకు 26,98,931 లబ్ధిదారుల అక్క చెల్లెమ్మలు ఉండగా 19,189 కోట్లు 5 ఏళ్లలో పెట్టడం జరిగిందండి ఖర్చు. వైఎస్ఆర్ ఆసరా 78,94,169 అక్క చెల్లెమ్మలు ఉండగా 25,570 కోట్లు ఇవ్వడం జరిగింది మాట ప్రకారంగా. ఎటువంటిది ఇది? ఎంతో అయిన పరిస్థితుల్లో కోవిడ్ ఉండేటప్పుడు మేము ఫైనాన్స్ మీటింగ్లో కూర్చొని కొంత దీన్ని సమయం తీసుకుందాము, కొద్దిగా లేట్ చేద్దాము, ఇది కష్టము అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన? క్లోజ్ డోర్ మీటింగ్లో, ఇది నేను ప్రజలకు ఇచ్చిన మాట, ఇది అక్క చెల్లెమ్మలకు, పేదవాళ్లకు, రైతులకు, సోదరులకు సంబంధించిన మాట. ఏమాత్రం ఒకవేళ నేను గిన చేయలేకుంటే నేను తక్షణమే కుర్చీ వదిలిపెట్టి దిగిపోతాను అని అన్నాడు. అంటే మేమప్పుడు అందరం కూర్చొని, ఆఫీసర్లు మేము కూర్చొని రాత్రనక పగలనక కూర్చొని అంత కష్టపడి ఇవన్నీ కూడా చివరకు ఎన్నికల సమయంలో ఆసరా చేయుత ఎన్నికల సమయంలో రిలీజ్ వస్తే మీరు అడ్డపడితే ఎలక్షన్ కమిషన్కు చెప్పి ఆపితే ఎన్నికలు అయిపోయే తేదీకి రిజల్ట్స్ వచ్చిన మధ్యలో ఇచ్చిన మాట ప్రకారంగా చేసిన మాట వాస్తవమా కాదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఇది గమనించాలని చెప్పి నేను సవినయంగా కోరుతా ఉన్నాను అనమాట. ఇది కాక రెండో అంశం, ఇది కూడా ఎలక్షన్ 2024 ఎలక్షన్లకు చాలా ముఖ్యమైన ప్రజల ఆలోచన విధానానికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశం ఏమంటే అప్పు. అసలు ఎక్కడి పోయినా ఎట్లండి అది? మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఫస్ట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు పేపర్ ప్రచురణ. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ హయాంలో అప్పుల పిడుగు. నెక్స్ట్ చేతగాకే ఆంధ్రజ్యోతి చేతగాకే అప్పులు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు. చేతగాకే అప్పులు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు. అప్పులు అడుక్కుండేదానికైనా మీరు ఢిల్లీకి పోయినదాన్ని. మీరు కూడా పోతున్నట్లున్నారు కదండి ఢిల్లీకి.